హలో పీపుల్, హడావిడంతా చూసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నాకైతే వీసా అప్రూవ్ అయింది. సో యూఎస్ వెళ్తున్నాను. ఇది మన గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడలో. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాకు న్యూయార్క్కి ఫ్లైట్ ఉంది. అంటే లే ఆఫ్ ఢిల్లీలో ఉందన్నమాట, 2 hours. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఇన్నాళ్ళు ఇండియాలో ఉండి ఒక్కసారిగా అమ్మని నాన్నని వదిలేసి అందరినీ వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది. కానీ తప్పదు, డెసిషన్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నా లగేజ్ బ్యాగ్, ఒకటి క్యాబిన్ బ్యాగ్ అండ్ కింద వచ్చేసి 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అనమాట. నాకు మొత్తం 46 kgs ఇచ్చారు. నా గుడ్ లక్కో నా బ్యాడ్ లక్కో తెలియదు, కానీ నాతో పాటు నా ఫ్రెండ్, ర్యాండమ్గా కలిసిన ఫ్రెండ్ కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ అనమాట. నేను ఇంట్రడ్యూస్ చేశాను మా మదర్కి, వాళ్ళ మదర్ని, అండ్ మా పిన్ని, వాళ్ళ పిల్లలు, మా అమ్మమ్మ అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆల్మోస్ట్ మా చెల్లి అయితే ఏడుస్తూనే ఉంది. నేను కూడా ఏడ్చాను. అక్కడికి ఏడిస్తే బాగోదు కదా అని చాలా దిగమింగుకున్నాను. మా నాన్న, మా బాబాయ్, మా ఇంట్లో జాను అండ్ అలాగే మా తమ్ముడు. అమెరికా ప్రయాణాలు ఏమో కానీ వచ్చేదాకా ఒక ఉబలాటం, వచ్చినాక ఇంకొక ఆరాటం అనమాట. సో ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది ల్యాండ్ అయిన తర్వాత. అది ఎందుకో నేను చెప్తాను. సో ఎనీవే, మా ఫ్రెండ్ ఫ్యామిలీని మా ఫ్యామిలీతో నేను ఇంట్రడ్యూస్ చేశాను. మా తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట, మా చెల్లి, అండ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అనమాట. నెక్స్ట్ ఇంటేకి ట్రై చేస్తుంది రావడానికి యూఎస్కి. సో మేమందరం ఈ పరామర్శలన్నీ అయిపోయిన తర్వాత మేము సెపరేట్ అయిపోయాము. సో ఇలా మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నాకు చాలా మెమరీగా ఉండిపోతుంది. ఏదో వ్యూస్ కోసమో అలా అని కాదు, నా ఎక్స్పీరియన్స్ని అండ్ నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటాకి వీడియో స్టార్ట్ చేశాను. సో మీరు ఎప్పుడైనా సరే యూఎస్కి రావాలనుకుంటే ఫర్దర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎనీవే, మేమన్నీ లైక్ మా చెల్లి అంతా వీడియో క్యాప్చర్ చేస్తోంది మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా. ఇది డిగి యాత్ర అనమాట. ఇనిషియల్గా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనం చేసే ప్రాసెస్ని ముందుగానే వాళ్ళు చేసి పెడతారు. సో అక్కడ ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, స్వామి వాళ్ళు వేసుకున్నారు కదా. సో అది కూడా మా ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట. ఈ ఫ్రెండ్ నాకు ర్యాండమ్గా కన్సల్టెన్సీ వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నారని తెలిసి మాకు పరిచయం అయ్యాడు. సో అలా మొత్తం మేము ఒక 12 మంది ఫ్రెండ్స్ ఉన్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు చొప్పున స్టార్ట్ అయ్యారు. సో ఈ డేన నేను మా ఫ్రెండ్ విజయవాడ నుంచి స్టార్ట్ అయితే, సేమ్ డేట్న హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అకార్డింగ్ టు స్టేట్స్ అనమాట. ఇప్పుడు నేను న్యూజెర్సీకి వెళ్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్కి నేను ఇద్దరం న్యూజెర్సీకి బుక్ చేసుకున్నాము ఫ్లైట్ ఒకసారి. అది మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వేరే వేరే ఓహియో కానీ లేకపోతే ఈ మిసౌరీ ఇలా వెళ్ళే వేరే వేరే స్టేట్స్కి అయితే వేరే వేరే ప్లేసెస్ నుంచి ఎయిర్లైన్ అనేది బుక్ చేసుకున్నారు. సో ఎనీవే, అందరం కలిసే ఉందామని, ట్రాన్స్ఫర్ అవుదాం లాస్ట్లో ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి అనే ప్లాన్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు నాకు ఒక యూనివర్సిటీ నుంచి ఆ వీసా వచ్చింది. సో నేను ఆ యూనివర్సిటీలో చదవదలుచుకోవట్లా, వేరే కాలేజ్కి, అంటే ఒక 13 లక్షల్లో 2 సంవత్సరాల మీద అయిపోయే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుదామని ప్లాన్లో మేము చాలా ఎర్లీగా యూఎస్కి ప్లాన్ చేసుకుంటున్నాము. అంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, మరి ఆ ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది చూడాలి ఫర్దర్గా. చాలా పని అయితే ఉంది, కానీ ఎలా అనేది తెలీదు. అక్కడ బాగా చలేస్తుందంట. బేసిక్గా నేను అందుకే లగేజ్ ఎక్కువ అయిపోయిందని పైన జాకెట్ వేసుకున్నాను. దానిపైన ఇంకా మళ్ళీ ఇంకో రగ్గు కూడా వేసుకున్నాను. సో మా ఫ్రెండ్ కూడా అలాగే ఈ షర్ట్ మీద ఇంకొక కోట్ వేసుకొని ఇంకొక కోట్ వేసుకున్నాడు అనమాట. అంటే లగేజ్ ఎక్కువైపోయింది కాబట్టి అలాగా. సో ఫైనల్లీ పరామర్శలన్నీ మా ఫ్రెండ్స్తో అయిపోయిన తర్వాత ఇగో మేమందరం సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయిపోయింది. నాకు 8:55కి ఫ్లైట్. నేను 7:30 కల్లా లోపలికి వెళ్ళిపోయాను. నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్న చాలా ఏడుపు వస్తుంది. చాలామంది నా ఫ్యామిలీ అందరూ, ఆల్మోస్ట్ నాకు కావాల్సిన అనుకోళ్ళు అందరూ వచ్చారు. మా ఆంటీ అందరూ వచ్చారు. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్లోకి వచ్చాము. గన్నవరం ఎయిర్పోర్టు వెన్ కంపేర్ టు ఆల్ ఎయిర్పోర్ట్స్ చాలా చిన్నది. సో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనమాట. నేను ఏరోప్లేన్కి వెళ్ళేదాకా ఇక్కడ నుంచి బస్ తీసుకెళ్తుంది నన్ను ఏరోప్లేన్కి. సో ఎనీవే, నేను గేట్ దగ్గరే నుంచున్నాను. ఫైనల్లీ ఇది డొమెస్టిక్ ఎయిర్లైన్ కాబట్టి చాలా చిన్నగా ఉంది. ఈ ఎయిర్లైన్లోనే మేము వెనకమాల నుంచి ఎక్కాలన్నమాట. అంటే మా సీట్ అటువైపు ఉంది, అటువైపు నుంచి ఎక్కాలి. చాలా విశాలంగా, చాలా చల్లగా ఉంది. ఇక్కడే ఇంత చల్లగా ఉంటే నేను అమెరికాలో ఎలా బతుకుతానో ఏందో నాకు అర్థం కావట్లేదు. అదిగో చోపర్ ఎవరు సీఎంఓ ఎవరు వచ్చుంటారు, కానీ నాకు చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. సో మా ఫ్రెండ్తో చెప్పేస్తున్నాను అనమాట, అరే నాకు ఎక్కడ నుంచున్నా నాకు వీడియోలు తీసేరా అని చెప్పేసి. సో ఇలాగా మేము లగేజ్ బ్యాగ్స్ని కింద ఇచ్చాము. చాలాసార్లు లగేజ్ బ్యాగ్ని
మేము ప్రతిసారి చెక్ ఇన్ చేయాల్సి వస్తుంది. కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు ఒక్కసారి నేను విజయవాడలో లగేజ్ బ్యాగ్ ఇచ్చేస్తే మళ్ళీ న్యూయార్క్లో కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదేమైనప్పటికీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లై అవుతున్నప్పుడు 1-2 సార్లు లాక్ వేసుకొని మరి బ్యాగ్ని అప్పచెప్పండి. ఎందుకంటే ఎలా పడితే అలా ఇసిరేస్తూ ఉంటారనమాట. సో మనకు గ్యారంటీ వారంటీ ఉండవు కాబట్టి సేఫ్ సైడ్ అంతా మనమే చూసుకోవాలి. సో ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాను వెజ్ తిందామని. అనమాట నాకు డొమెస్టిక్ దాంట్లో ఇలా వెజ్ నేను చూస్ చేసుకున్నాను. ఎలా ఉంటుందా ఏంటనేది. షవర్మా లాగుంది, లోపల పన్నీర్ పెట్టి ఇచ్చారు. అండ్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ అనమాట. సారీ నేను బయట నుంచి చూడలేకపోతున్నాను, చూపించలేకపోయాను. ఎందుకంటే ఒక్కొక్క రెక్క ఎంత పెద్దది అంటే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది, అంత పెద్దది అనమాట. సో జాకెట్ ఇవన్నీ కలుపుకున్నాను. దీంట్లో నాకు ఆరగారుగా ఫుడ్ పెడతానే ఉన్నారు ఇంటర్నేషనల్. అది చూసారా, ఆల్కహాల్ కూడా పెడుతున్నారు. అండ్ బ్రెడ్ ఇచ్చారు, వెజ్ మీల్ అనమాట. నాన్ వెజ్ కూడా ఇచ్చారు నాకు, ఎందుకంటే నేను స్కిప్ చేశాను. సో వెజ్లో వచ్చేసి పుదీనా రైస్లో పన్నీర్ కర్రీ అండ్ అలాగే ఏదో బీన్స్ కర్రీ ఇచ్చారు. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి ఏదో ఎల్లో కలర్ రైస్కి చికెన్ కర్రీ ఇచ్చారు, బీన్స్ కర్రీ ఇచ్చారు, అండ్ అలాగే సలాడ్ ఇచ్చారు. అండ్ అలాగే అది బ్రెడ్లో ముంచుకునే ఐస్ క్రీమ్, ఒక రకమైన క్రీమ్ అనమాట. మొత్తానికి ఎట్లాగొట్లా తినేసి కడుపు నింపేసుకున్నాను. నా ముందు సీట్ మాత్రం భలే ఇసుకిచ్చేసింది. సో ఫైనల్లీ నేను ఇలాగా ఓవర్లోడ్ అయిపోయాను. ఎందుకంటే మేము భూమి మీద నుంచి పైకి ఎత్తు పెరిగేలోపు బాగా చల్లగా ఉంటుంది. ఫైనల్లీ న్యూయార్క్ అయితే నేను ఎరైవ్ అయిపోయాను. చల్లగా ఉంది కానీ ఎండ వస్తుంది కానీ ముఖానికి తాకట్లేదు. చాలా పెద్ద బ్యాగేజ్తో మేము మాత్రం బయటకు వెళ్ళాను. ఏది పట్టుకున్న నా రాకతో యుఎస్లో ఇండియన్ రూపీని కౌంట్ చేసేద్దాం.